హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతి ఏసే వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా నా వీడియోను చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు ఆ వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచి వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు మేము తులిప్ ఫామ్ చూడడానికి వెళ్తున్నాము. అమెరికాలో తులిప్ ఫామ్స్ ఎలా ఉంటాయి, ఆ తులిప్ ఫామ్లో మేము టైం ఎలా స్పెండ్ చేసాము ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. లాస్ట్ వీకెండ్ మా సుష్మిత వాళ్ళు న్యూ జెర్సీ నుంచి వచ్చారు. మళ్ళీ వాళ్ళు న్యూ జెర్సీకి సండే రోజు ఈవినింగ్ స్టార్ట్ అయ్యారు. వాళ్ళు వెళ్ళే దారిలోనే ఈ తులిప్ ఫామ్ ఉంది. అందరం కలిసి అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత వాళ్ళు మళ్ళీ న్యూ జెర్సీకి స్టార్ట్ అయ్యారు. మా రోడ్ ఐలాండ్లో 2 తులిప్ ఫామ్స్ ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ ఈ 2 తులిప్ ఫామ్స్కే వెళ్తాము. వీళ్ళదే ఇంకొక మా పక్కన ఉన్న కనెక్టికట్ అనే స్టేట్లో ఉంది. ఇప్పుడు మేము ఫస్ట్ టైం కనెక్టికట్ స్టేట్లో ఉన్న తులిప్ ఫామ్కు వెళ్తున్నాము. ఇది మా దగ్గర నుంచి 1 అవర్ డిస్టెన్స్లో ఉంది. ఆల్రెడీ మా మరిది వాళ్ళు తులిప్ ఫామ్కు రీచ్ అయ్యారు. మేము కార్లో గ్యాస్ కొట్టించుకొని వచ్చేసరికి కొంచెం లేట్ అయ్యింది. ఈ డ్రైవ్ మొత్తం చాలా బ్యూటిఫుల్గా ఉండే. ఇది సీనిక్ డ్రైవ్. రోడ్ ఐలాండ్, కనెక్టికట్ స్టేట్లు పక్కనే ఉంటాయి. ఇప్పుడు తులిప్ ఫామ్కు రీచ్ అయ్యాము. ఇక్కడ కనిపిస్తుంది కదా ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే ఫామ్ వస్తుంది. వీకెండ్ కాబట్టి వెదర్ కూడా చాలా బాగుంది. అందుకని చాలా మంది జనాలు వచ్చారు. 3:30 వరకు స్లాట్స్ అన్నీ అయిపోయినాయి. మేము 4 o'clock బుక్ చేసుకున్నాము. 4 నుంచి 6 o'clock వరకు 2 hours చూసిన తర్వాత మా సుష్మిత వాళ్ళు న్యూ జెర్సీకి స్టార్ట్ అవ్వచ్చు అని చెప్పి మేము ఈవినింగ్ అయితే బుక్ చేసుకున్నాము. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే మండే కాబట్టి పిల్లలకు స్కూల్స్, వాళ్ళిద్దరికి ఆఫీసులు ఉంటాయి కాబట్టి ఇక్కడ నుంచి మాకు 1 hour జర్నీ అయితే వాళ్ళకు తగ్గుతుంది. కిందంతా మట్టి ఉంటుంది కాబట్టి ఆ మట్టి అంటకుండా ఆ టైట్స్ కట్ చేసి అలా వేశారు రోడ్ లాగా. ఎవ్రీ ఇయర్ స్ప్రింగ్ సీజన్లో ఈ తులిప్ సీజన్ వస్తుంది. డిఫరెంట్ కలర్స్ తులిప్ ఫ్లవర్స్ ఉంటాయి. ఆ ఫ్లవర్స్ను చూస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ చూసారు కదా, విండ్ చాలా ఎక్కువగా ఉంది. వెదర్ కూడా చాలా చల్లగా ఉంది. ఇప్పుడు అందరం కలిసి తులిప్ ఫామ్కు వెళ్తున్నాము. ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు కొంచెం వెదర్ బాగానే అనిపించింది. ఫామ్కు వచ్చేసరికి వెదర్ చాలా చల్లగా అయింది. విండ్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది. అందుకని అందరూ జాకెట్స్ వేసుకొని వస్తున్నారు. పిల్లలైతే చాలా ఎక్సైటెడ్గా ఉండే. ఇక్కడ యూ పికింగ్ కోసం చెక్ ఇన్ చేయాలి. అందుకని అట్లు స్ట్రేట్గా లాస్ట్కి వెళ్తున్నాము. టికెట్ ప్రైస్ వచ్చేసి అడల్ట్స్కి $25 ప్లస్ బుకింగ్ ఫీ వచ్చేసి $4.50. టోటల్గా $30 అవుతుంది అడల్ట్స్కి. అడల్ట్స్ టికెట్స్లో మనం 10 తులిప్ ఫ్లవర్స్ పిక్ చేసుకోవచ్చు. బిలో 4 years వాళ్ళకు ఫ్రీ, 4 years నుంచి 17 years వాళ్ళకి $5. ఇప్పుడు చెక్ ఇన్ చేస్తున్నాము. చెక్ ఇన్ చేసిన తర్వాత 4 ఆరెంజ్ కలర్ టోకెన్స్ ఇస్తారు. ఆ ఆరెంజ్ కలర్ టోకెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే 10 తులిప్ ఫ్లవర్స్ పిక్ చేసుకోవాలి. How are we doing? Say hi to Pedro Daddy. Pedro Daddy, say hi. See flowers. You see the tulips? Mama, you see tulips? Look here. You see these tulip flowers? You like it? Here you go, come on. Nice baskets. Maybe look. Where are the baskets? ఇక్కడ ఫుడ్ తినడానికి పిక్నిక్ టేబుల్స్ కూడా ఉన్నాయి. ఈ ఫామ్ను April 23కు ఓపెన్ చేశారు, వెనస్డే. మేము సండే రోజు వెళ్ళాము. జస్ట్ 5 days అయ్యింది. కొన్ని ఫ్లవర్స్ అయితే ఇంకా రాలేదు. ఇక్కడ రైట్ సైడ్ చూస్తే ఇక్కడ గార్డెన్ ఉంది. ఇది ఇక్కడ తులిప్ పికింగ్ చేయడానికి లేదు, జస్ట్ వెళ్ళి చూసి ఫొటోస్ తీసుకోవచ్చు.
ఫస్ట్ కలర్స్ అన్ని చూసి తర్వాత ఈ బెడ్స్ ఏమి మారాయి, ఎవరు పిక్ కూడా చేయడం. అవును. సో బెడ్ ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. అక్కడ లెఫ్ట్ సైడ్ కనిపించే దగ్గర చెక్అవుట్ చేయాలి. మనకు ఇచ్చిన ఆరెంజ్ కలర్ టోకెన్స్ అక్కడ ఇచ్చేయాలి. అవి ఇచ్చేసినామంటే మళ్ళీ మనం ఫామ్ లోకి ఎంటర్ అవ్వడానికి ఉండదు. ఇక్కడ చూడండి, గాలికి జుట్టంతా పిచ్చి పిచ్చిగా అయిపోయింది. ఇక్కడ పోర్టబుల్ టాయిలెట్స్ కూడా ఉన్నాయి. తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ట్యాప్స్ కూడా ఇక్కడ పెట్టారు. తులిప్ ఫ్లవర్స్ పిక్ చేసుకోవడానికి ఆరెంజ్ కలర్ బకెట్స్ కూడా ఉన్నాయి. ఇంకా బుట్టలు కూడా ఉన్నాయి. ఇది మెయిన్ తులిప్ తోట. ఇక్కడ నుంచి వస్తుంటే స్టార్టింగ్ లో కొన్ని అయితే ఇంకా మొగ్గలుగానే ఉన్నాయి, ఇంకా ఫ్లవర్స్ రాలేదు. చూడండి, ఇక్కడ బుట్టలు తీసుకుని ఫామ్ లోకి అయితే వెళ్తున్నాము. తులిప్ పిక్ చేయడానికి బాస్కెట్ తీసుకొచ్చాము. అక్కడ ఉన్నారు కదా. ఇదమ్మా బాస్కెట్ నాకు ఒకటి 4 మనకు అడల్ట్స్ బాస్కెట్స్ ఇస్తారా? ఏమో ఒకటి వాడేస్తే నేను తీసుకొచ్చాను. ఇక్కడ వినయ్ తులిప్ పిక్ చేయడానికి ఆ బాస్కెట్ తీసుకొస్తే చలిపెడుతుందని చెప్పి దాన్ని హ్యాట్ లాగా పెట్టుకుంటున్నాడు. ఫ్లవర్స్ చూసిన తర్వాత మా అద్రిత అయితే అస్సలు ఆగట్లేదు. ఇంకా ఫ్లవర్స్ వెంబడి పరిగెత్తుతూనే ఉంది. వీడియో తీద్దాము, ఫోటో తీద్దాం అని చెప్పి మా మరిది పరిగెత్తుతుంటే మా మరిది కంటే ముందుగానే వెళ్తుంది. పింక్ ఇక్కడ కదా సైడ్ బాగా కనిపిస్తుంది. ఇటు కన్నా ఒక బాగుంది. Show Peddamma what is there in your hands. What is that, Adriti? That's a flower in my hand. That's a flower in your hand. Oh, do you like it? I like a flower. Do you like it? ఇక్కడ మా అద్రితి ఇట్స్ సో బ్యూటిఫుల్ అనుకుంటూ పిక్ చేస్తూనే ఉంది. సాన్వి, వినయ్ ఆ వెండుకు ఏం చేయాలో అర్థం కాక అలా కాసేపు కూర్చున్నారు. ఇక్కడ ఫ్యామిలీ పిక్ తీసుకుంటున్నాము. తర్వాత ఇక్కడ చాలా తక్కువగా ఉన్నాయి, అటు సైడ్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అటు సైడ్ వెళ్తున్నాము. ఇక్కడ ఒక్క లైన్ లో మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి, ఎల్లో, పింక్, లైట్ పింక్. అందుకని చాలా బాగుందని ఇక్కడ వీడియో తీసుకుందాము అనుకుంటే అసలు విండ్ అయితే చాలా ఎక్కువ వస్తుంది. 6, 7, 8. Okay, we are all done with one basket of 10. Okay. వినయ్ కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా బాస్కెట్ తీసుకొని ఒక్కడే మమ్మల్ని వదిలేసి ప్రతి లైన్ కు తిరుక్కుంటూ తనకు నచ్చిన కలర్ఫుల్ ఫ్లవర్స్ అన్ని పిక్ చేసుకొని వచ్చాడు.
ఫామ్ లో అక్కడక్కడ ఫోటోషూట్ కోసము ఇలాంటి సెటప్స్ ఉన్నాయి. పిల్లలు ఇక్కడ చాలా బాగుంది అని చెప్పి తీసుకుంటున్నారు. Hi tulips. Sanvi come. Sanvi. Hi tulips anara. Hi tulips. Good evening. తర్వాత ఈ రెడ్ తులిప్స్ దగ్గరకు వచ్చాము. ఆ లైన్ మొత్తము రెడ్ తులిప్స్, మొత్తం ఫ్లవర్సే ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్ గా ఉండే. దాని పక్కన ఎల్లో, తర్వాత లైట్ పింక్. ఇక్కడ చాలా మంచి వ్యూ ఉంది. ఇక్కడే చాలాసేపు రీల్స్ తీసుకున్నాము. ఫామ్ మధ్యలో ఇలా ట్రాక్టర్ పెట్టారు. వినయ్ ఇది చాలా బాగుందని చెప్పి ఎక్కి డ్రైవ్ చేస్తున్నాడు. సాన్వి వాళ్ళ డాడీ, మా మరిది ఇంకా అద్రితి నలుగురు వెళ్ళి కార్లో కూర్చున్నారు. ఎందుకంటే బాగా చల్లగా ఉంది, కాసేపు కూర్చొని వస్తామని వెళ్ళారు. వినయ్ కూడా కార్లో కూర్చుంటానని వెళ్ళిపోయాడు. నేనైతే ఇంకా నా జాకెట్ కార్లోనే మర్చిపోయాను. హ్యాండ్స్ మొత్తం ఫ్రీజ్ అయిపోయినాయి. ఇక్కడ మేము ముగ్గురం మాత్రమే ఉన్నాము. ఎందుకంటే మా సుష్మిత 20 పిక్ చేయాలి, నేను 20 పిక్ చేయాలి. ఇంకా కాలేవని చెప్పి పిక్ చేస్తూనే ఉన్నాము. మా సన్విత్ అయితే ఫుల్ యాక్టివ్గా ఉన్నాడు. వాళ్ళ మమ్మీకి నాకు ఫ్లవర్స్ పిక్ చేసి ఇస్తున్నాడు. నేను కాసేపు చల్లగా ఉందని చెప్పి అలా కూర్చొని కాసేపు రిలాక్స్ అయ్యాను. Pick which is not opened yet. Which is closed one. No, go behind. There is one more small one, see? In front of, yes, lock that. You pick this one. This one? This one. Itu nanti jul. Pick. Show me. Good job, Sanvi. Into the vacation. Let's go. We're done. Let's go home.
నేను 20 ఫ్లవర్స్, మా సుష్మిత 20 ఫ్లవర్స్ పిక్ చేసుకొని వచ్చాము. ఇక్కడ ఫ్రీ సెల్ఫ్ ర్యాప్ అని ఉంది. ఇక్కడ మనమే సెల్ఫ్గా ర్యాప్ చేసుకోవచ్చు. ర్యాపింగ్కు కావాల్సిన మెటీరియల్ అన్ని వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు ర్యాప్ చేసి ఇస్తే $5 ఛార్జ్ చేస్తున్నారు. You guys will move. Okay. So We are done. I am done. okay. Now taking one. Come here. Stop. Go in the swing with pedal. ఈ స్వింగ్ ఎప్పుడు చూసినా కానీ బిజీగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఊగుతూనే ఉన్నారు. ఫ్లవర్స్ ర్యాప్ చేసిన తర్వాత చూస్తే ఖాళీగా ఉంది. అందుకని చెప్పి వచ్చి కాసేపు అలా ఉయ్యాల ఊగుతూ ఉన్నాము. Video. అలా కాసేపు స్వింగ్ ఊగిన తర్వాత ఇంకా వెళ్తున్నాము. ఈ షో గార్డెన్ లోకి వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా వాళ్ళు కాల్ చేస్తున్నారు, ఇంకెంతసేపు రండి రండి చలి పెడుతుంది అని చెప్పి. అందుకని వెళ్తున్నాము. ఈ షో గార్డెన్ ఇలాగే నడుచుకుంటూ చూసుకుంటూ బయట నుంచి వెళ్తున్నాము. మనకిచ్చిన ఆరెంజ్ కలర్ టోకెన్స్ అక్కడ ఉన్న షెడ్ లో ఇవ్వాలి. అందుకోసమని అక్కడ ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ అవుతున్నాము.
Okay, I'm coming. కార్లో ఎక్కిన తర్వాత ఇంకా మా సుష్మిత వాళ్ళకు బాయ్ చెప్పాము. వాళ్ళు న్యూ జెర్సీకి స్టార్ట్ అయ్యారు, మేము రోడ్ ఐలాండ్కు స్టార్ట్ అయ్యాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. బాయ్ ఎవ్రీవన్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.